కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు నేను మీ ద్వారా చేశాను. మీరు ఒకవేళ మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తే నేను రాజీనామా చేస్తే దానికి నువ్వు సిద్ధమా అని చెప్పి ఆ రోజు నేను మీ ద్వారా ప్రశ్నిస్తే కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా ఈరోజు హరీష్ రావు గారితో తెర మీద తీసుకొచ్చుకున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు తెలివిగా హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేసి నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నట్టు, దానికి హరీష్ రావు 15 ఆగస్టుకి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్లు, ఆ రాజీనామా ఒక ఫార్మాట్లో కాకుండా 1.5 పేజీల ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరూ ఆడుతున్నటువంటి డ్రామా, దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోణం ఏందని అడుగుతున్నా. నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు 26 మంది బీఆర్ఎస్ నుంచి నా వైపు వస్తున్నారు చెప్పిండు కదా, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈయననేనా అని అనుమానం వస్తున్నది. హరీష్ రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది. హరీష్ రావుకు నీకు మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం వల్లనే ఈరోజు మీరు కొత్తగా నువ్వు హరీష్ రావు కలిసి ఒక నాటకం ఆడుతూ నువ్వు రాజీనామా 15 తారీఖు లోపల రాజీనామా చేస్తా నువ్వు అనడం, ఆయన ఛాలెంజ్ అనడం. అయ్యా, నువ్వు ఇస్తావన్నటువంటి హామీలు గత ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు, నువ్వు ఇస్తామన్నటువంటి హామీలు గత ఎన్నికల్లో మీ మేనిఫెస్టో ద్వారా చెప్పినటువంటి హామీలు, దాంట్లో రుణమాఫీ ఒకటే లేదు కదా. మరి రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నా. గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చారు కదా, 420 హామీల్లో ఇది కూడా ఒక భాగమే కదా. అంటే కేవలం ఒక్క రుణమాఫీ విషయంలోనే నువ్వు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంటే మిగిలిన 419కి మీరు ఛాలెంజ్ తీసుకోరా, అమలు చెయ్యరా, వాటి గురించి పట్టించుకోరా, వాటి మీద ఒట్లు పెట్టుకోరా, అవన్నీ గట్టు మీద పెడతారా, లేకుంటే ఎగ్గొడతారా? ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఒకటే సబ్జెక్ట్ని రుణమాఫీని తీసుకొని ఇంత పెద్ద ఎత్తున మీరు హంగామా చేస్తూ రుణమాఫీ కోసం, అసలు రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకట? బాలకృష్ణ డైలాగ్ కొడతాడు ఈయన. రేవంత్ రెడ్డి మాకు తెలుసు నువ్వు తెలుగుదేశానికి వచ్చినవని, నువ్వు బాలకృష్ణ ఫ్యాన్ అని కూడా తెలుసు, కానీ ఇంతగానో బాలకృష్ణను ఫాలో అవుతావని అనుకుంటలేను. నువ్వు బాలకృష్ణ డైలాగులు కొట్టి రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకు అంటావు కదా, మరి రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకు అన్నటువంటి నువ్వు రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతలేవు? 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న సంగతి ఎందుకు మాట్లాడతలేవు? వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామన్న సంగతి ఎందుకు మాట్లాడతలేవు? మహాలక్ష్మి కింద 2,500 గృహిణులకు ఇస్తామన్న సంగతి గురించి నువ్వు ఎందుకు ఈ రకంగా ఛాలెంజ్ చేయడం లేదు? అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ, నిరుద్యోగులు 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్న సంగతి కానీ, వారికి ఇస్తామన్నటువంటి ఉద్యోగ క్యాలెండర్ల విషయంలో కానీ ఒక్క రోజున మాట్లాడినవా? విద్యార్థుల విషయం స్కూటీలు ఇప్పిస్తామని చెప్పిన విద్యార్థులు